లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినట్టుగా ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యం అలాంటి వారిదే. దేవుడు నీవు ఏ విషయంలో దేవుని విషయంలో కానీ నీ ఆత్మ విషయంలో దీనత్వం కలిగి దేవుని దయలో పెద్దల దయలో దయ కలిగి ఉన్నప్పుడు నువ్వు ధన్యురాలివి ధన్యుడవి అంటున్నాడు అన్నమాట దేవుడు. అవును, అటువంటి వారికి పరలోక రాజ్యము శాశ్వతంగా దేవుడు తన బహుమానంగా ఇచ్చే గొప్ప దేవుడు అన్నమాట. కాబట్టి నువ్వు దీనత్వం కలిగి ఉండు. ఆవేశపడడం అందరికీ వచ్చు. ఆవేశపడడం చాలా మామూలు విషయమే, అది అందరూ చేసే పని. కానీ ఆవేశం కలిగినప్పుడు ఆవేశపడే సమయంలో కూడా దీనత్వం కలిగి నెమ్మది కలిగి ఉండి సమాధానకరంగా ఉండి సమస్యను సమాధానకరంగా మార్చేవారే దేవుని దృష్టిలో గొప్పవారు, ఆయన దృష్టిలో ధన్యులు అంట. అక్కడ కొన్ని పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఒక చిన్న సమాధానంతో, ఒక చిన్న క్షమాపణతో, ఒక చిన్న సారీతో అవి కూల్చివేయబడతాయి, అంటే కాల్చివేయబడతాయి. యుద్ధం ఆపివేయబడుతుందంట. అవును, అనేకమైనటువంటి జీవితాలు మార్చివేయబడతాయి. చిన్న విషయము ఒక్కొక్కసారి కుటుంబం అంతటిని చీల్చివేస్తుంది. చిన్న సమస్య ఒక్కొక్కసారి వారి యొక్క బ్రతుకంతటిని మార్చివేస్తుంది. అందుకనే దేవుని విషయంలో కొంచెం దీనత్వం కలిగి ఉండాలి అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఒకరోజు ఒక కుమార్తె తన యొక్క భర్త విషయంలో అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ చాలామందిని కూర్చోబెట్టి ఆమె తన యొక్క విషయాన్ని అందరికీ చెప్తుంది. తన భర్త కూడా తన సమస్యలన్నిటిని చెప్తున్నాడు. తను అలా చేస్తుంది, తను ఇలా చేస్తుంది. కానీ కొంచెం సేపటి తర్వాత ఆ కుమార్తె తన భర్త యొక్క భయంకరమైనటువంటి చిన్న లోపాలని చిన్నగా రహస్యంగా వారిద్దరు మాట్లాడుకునేవైనటువంటి కుటుంబంలో చెప్పకూడని విషయాలను కూడా అందరి ముందు బయలుపరుస్తుందన్నమాట. అప్పుడు ఆ విషయం అందరికీ వెళ్ళిపోయింది. ఇక నా పరువంతా పోయింది అనుకొని ఆ కుమారుడు ఇక జీవితంలో నువ్వు కలవము, ఇక ఇంతే, ఇది పరిష్కారం కాని విషయము అని లేచి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోయినప్పుడు ఆ కుమార్తె లేచి కాళ్ళ వెళ్ళ పడుతుందన్నమాట. సమాధాన పడదాం, అయ్యో నన్ను క్షమించు, నీ కాళ్ళు పట్టుకుంటానని అందరి ముందు పట్టుకుంటుందంట. ఒక చిన్న పాపను కలిగి ఉన్నది ఆ కుమార్తె, పిల్లల్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ కుమార్తె అయినను కానీ ఇక నా జీవితంలో ఏది కూడా రహస్యమైనదంటూ ఏది కూడా లేకుండా చేసేసావు నువ్వు, ఇక నేను నీ జీవితంలో కలవను. ఎందుకంటే నా పరువంతా కూడా బయట పోయింది నీ ద్వారా. నిన్ను తీసుకుంటే నాకు అవమానం, నేను ఇంటికి తీసుకొచ్చుంటే నాకు ఇక అవమానమే మిగులుతుంది అని తన జీవితాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడంట. అందుకని మనం కొన్ని విషయాలు, రహస్యమైన విషయాలు రహస్యంగా మాట్లాడుకోవాలి. ఎక్కడ నలుగురిలో మాట్లాడాల్సిన నలుగురిలో మాట్లాడాలి, బహిరంగంగా మాట్లాడాల్సినవి బహిరంగంగా మాట్లాడాలన్నమాట. అందుకని అది ఇంటి సమస్య అయినప్పుడు మొట్టమొదటిగా ఇంటి విషయాలు మాట్లాడుకోవాలి. కలిసి ఉండాలని అనుకున్నప్పుడు ఆ రీతిగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. కానీ ఆ కుమార్తె తెలిసి తెలియక తన జీవితం అంతటినీ నాశనం చేసుకుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, అందుకే నువ్వు దీనత్వం కలిగి కొన్ని విషయాలలో తగ్గించుకుని ఒక మాట లోబడి ఉంటే గొప్ప ఆశీర్వాదం నీదవుతుంది, గొప్ప మేలు నీదవుతుంది అనమాట. పాపతో ఉన్న కుమార్తె తన జీవితం అంతటినీ నష్టం చేసుకుంది కదా. అవును, బిడ్డలు పుట్టి తన భర్త లేకుండా జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదన్నమాట. అటువంటి పరిస్థితిలో మనం వెళ్ళకూడదు. కాబట్టి మనం దేవుని దీవెనలు పొందుకుందాం, దీనత్వం కలిగి ఉందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, మా జీవితాలను తండ్రి నడిపించే నాయకుడు నీవు ప్రభా. ఇస్తే మా జీవితాలను సరిచేసుకో నెమ్మది కలిగి ఉన్నప్పుడు నెమ్మది కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి ప్రభా. ఆ జీవితాన్ని అస్తగస్తం చేసుకోకుండా సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యం విని సరిచేసుకుంటున్న వారిని కాపాడండి తండ్రి, కనికరించండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. వీళ్ళందరినీ మంచి ఆయుష్, కృపాకాప్తల క్షేమం, సమాధానం, సంతోషం, దీర్ఘాయుష్, ఐశ్వర్యం నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.